చొప్పదండిలో బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మా పువ్వు గుర్తు కోటేడి వాళ్ళు చెప్పే మాట దయచేసి నమ్మకండి. మీ అమూల్యమైన ఓటు నువ్వు వేసి గెలిపించాడక్క. వేస్తారాయరా వాళ్ళు వస్తా అడగండి ఏమేస్తారు. 2 సంవత్సరాలు ఈ రోడ్డు మళ్ళీ ఇస్తాడా? ఇలా గ్రామాలలో రోడ్లు వేయించేది నేనే. నాకు పైసలు ఉంటాయి. ఇలా చాలా మంది మా వాళ్ళు లిస్ట్ ఇచ్చారు. ఏమనంటే 1వ 2వ వార్డు ప్రజల కోరిక మేరకు తోగూరు మామిడికుంట వెళ్ళదాలో బ్రిడ్జ్, మార్కెట్ టెంపుల్ నా నిధులతో నేను చేస్తాక. నా నిధులతో నేను చేస్తా. ఇలా మున్సిపాలిటీ ఉంటే మనకు పంచుకుంటుంది. ఇంకా హనుమాన్ టెంపుల్ టీటీడీ నిధులతో వెంకటేశ్వర టెంపుల్, హనుమాన్ టెంపుల్ నేను ఇలా కరిమేళ అన్ని వాడక హామీ ఇస్తాక. నా నిధులతోని ఇలా మీరు నమ్మండి. మొన్న టీవీలు చూసారు మీరు. నేను కరీంనగర్లో మీటింగ్ పెట్టాక నేను మీటింగ్ పెట్టి అధికారుల మీటింగ్ పెడితే పాపం వాళ్ళు చెప్పారు మంచిగా రాలేదు. అధికారులు ఏమని తెలుసా, సార్ నువ్వు మీటింగ్ పెట్టడం చాలా మంచి పని చేస్తున్నావు సార్, మేము గ్రామాల్లో తిరుగుతున్నాం. మేము ఇవాళ పేదోడు ప్రభుత్వ పాఠశాల పేదోడు డాక్టర్ కావద్దా సార్, ఇంజనీర్ కావద్దా సార్, ఐఏఎస్ ఐపీఎస్ కావద్దా సార్ అన్నారు. ఎందుకే కారణం ఏంది అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే 10th క్లాస్ అమ్మాయిలు అబ్బాయిలు స్కూల్కి పోవడానికి కష్టమవుతుంది సార్. సమయానికి స్కూల్కు పోలేకపోతున్నారు సార్. మార్నింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, సాయంత్రం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, వాళ్ళు చేరుకోలేకపోతున్నారు సార్. ఊర్లలో బస్సులు లేవు సార్, ఆటోలో వేసే స్తోమత లేదు సార్. వాళ్ళు బాగా నరక యాత్ర అనుభవిస్తున్నారు సార్. నాకు అధికారులు చెప్తే అక్క 20,000 సైకిళ్ళు 10th విద్యార్థులకు నేను ఇచ్చినాక, 20,000 సైకిల్ ఇచ్చినాక 10వ తరగతి పిల్లలకు. ఇంకా 3 నెలలు 4 నెలల లోపల 9వ తరగతి పిల్లలు కూడా సైకిల్ ఇస్తున్నాక. నేను ఇచ్చినయ్యా సైకిల్ ఇచ్చినయ్యా లేదా? ఇలా మళ్ళీ అధికారంగా వచ్చారు సార్. ఆ పిల్లలకు ఫీజు కట్టడం కూడా పైసలు లేవు సార్. అంటే నా జీతం నుంచి కడియేసి 15,000 మందికి పరీక్ష ఫీజు నేను కట్టాక. ఇలా ఏ ప్రభుత్వం ఇయ్యలే, రేవంత్ రెడ్డి సార్ ఇయ్యలే, ఇక్కడ ఎమ్మెల్యే ఇయ్యలే, ఎవ్వరు ఇయ్యలే. ఇలా దేశం మొత్తం బండి సంజయ్ శబాష్ అని దేశం మొత్తం శబాష్ అంటారక. 20,000 సైకిల్, ఒక్క సైకిల్ 5,000 రూపాయలు, 20,000 సైకిల్ ఇచ్చినంటే పేదోళ్ళు అంటే ఎంత ప్రేమ. పేదోళ్ళ మీద ఆదుకోవడానికి ఏ విధంగా కష్టపడుతున్నామో మా నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ఏ విధంగా పనిచేస్తున్నామో ఒక్కసారి వచ్చినాక. కానీ ఈ మున్సిపాలిటీ నాకు అప్పయ్యపడి వీళ్ళందరి తరఫున నేను ఈ మున్సిపాలిటీ సంగతిని చూస్తాను. నన్ను నమ్మండి, నేను పైసలు తీసుకొస్తా. అభివృద్ధి కాకుండా ఇన్ని రోజులు మీరు ఓపిక పట్టారు. గిన్ని పనులు మధ్యలాగినాయి. ఈ పనులు పూర్తి కావాలంటే మీరందరు కలిసి ఒక నిర్ణయం తీసుకోండి అన్న. ఇవాళ మీకు తెలిసిన వాళ్ళు, మీ చుట్టాలు, మీ బంధుమిత్రులు ఎవరైనా కూడా ఇక చొప్పదండిలో మార్పు జరగాలి. చొప్పదండిలో మార్పు జరగాలి. చొప్పదండిలో అంతకుముందు కాంగ్రెస్కి ఇస్తాం, బీఆర్ఎస్కి ఇస్తాం, ఈ మున్సిపాలిటీని బీజేపీకి అప్పచెప్దాం అన్న. అప్పచెప్పనన్న నా చేతికి చొప్పదండి మున్సిపాలిటీ అన్న. ఈ చొప్పదండి అభివృద్ధి నేను చేస్తానా. నేను ఊకే పదే ఎందుకు పెట్టుకుంటున్నా అంటే ఈ చొప్పదండి చూస్తే బాధ అనిపిస్తుంది. ఏ గల్లీమైనా గట్టే ఉన్నాయి, గల్లీలు గట్టే ఉన్నాయి. ఇలా మార్పు జరగాలని కోరుకోరు. కాబట్టి మీరందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చారు. ఇంత మండు టెండలో నాకు చెప్పే అవకాశం మీరు ఇచ్చారు. మీ అందరు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇలా మా వాళ్ళకు ఓట్లు వేయడానికి వచ్చిన మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ తల్లి అమ్మవారి ఆశీర్వాదం మీకు ఉండాలని చెప్పి, మీ ఆశీర్వాదం మా వాళ్ళకు ఉండాలని చెప్పి, ఈ చొప్పదండి అభివృద్ధికి అందరం కలిసికట్టుగా ముందుకు పోదామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ చెప్తున్నా, ఒక్కసారి చొప్పదండిలో భారతీయ జనతా పార్టీకి చైర్మన్ పదవి అప్పగించండి. చొప్పదండికి కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తా, పన్నులు పెంచకుండా నిధులు తీసుకొస్తా. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పన్నులు పెంచి చొప్పదండిని అభివృద్ధి చేస్తారు. పన్నులు పెంచకుండా ఢిల్లీ నుంచి నిధులు తీసుకొస్తా. చొప్పదండి మార్పు ఏందో నేను చూపిస్తా. బండి సంజయ్, బీజేపీ, నరేంద్ర మోడీ మార్క్ ఏందో మీకు చూపెడతా అని చెప్పి మీ అందరినీ వేడుకుంటూ, పైసలకు వాళ్ళు పైసలను నమ్ముకున్నారు, మేమేమో మిమ్మల్ని నమ్ముకున్నాం. కాబట్టి దయచేసి అందరూ ఒక్కదికి ఓటేసి మా వాళ్ళని గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇలా మా వాళ్ళు మీ ముందు ప్రమాణం చేస్తారు. మేము ఎక్కడ అవినీతి పాల్పడం, ఎక్కడ అక్రమాలకు పాల్పడం, ఈ చొప్పదండి ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేస్తామని చెప్పి ఇలా మీ వాళ్ళు మీ ముందు ప్రమాణం చేస్తారు. వేరే ఏ పార్టీ ప్రమాణం చేయరు. కాంగ్రెస్ పార్టీ ప్రమాణం చేయమంటే నేను ప్రమాణం చేయ, నేను గెలిచినాక దోసుకునుడే
ప్రమాణం చేస్తే దోసుకోరాదు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు భయపడతారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ గెలిచేటి ఒకటో రెండు గెలిచాయనే, ఒకటో రెండో గెలిస్తే బీఆర్ఎస్. ఈడ గెలిచేటి అన్ని కూడా బీజేపీ, 100% బీజేపీ గెలుస్తాం మీ అందరి ఆశీర్వాదంతో. నాకున్న సర్వే ప్రకారం ఇప్పుడు ఏమవుతుందంటే చైర్మన్ మనం గెలుస్తున్నాం. మీ వాడలో బీజేపీ బీజేపీ పువ్వు గుర్తు కేకుంటే చైర్మన్ మనోడు అయిందనుకో మీకు పైసలు వస్తాయా? ఇప్పుడు ఒక తల్లికి 2 కొడుకులు ఉంటారా? తల్లికి 2 కొడుకులున్నా పెద్ద కొడుకు మీద ప్రేమ ఎక్కువ ఉంటే ఇట్లా పైసలు ఇస్తుంది, ఇస్తుంది కదా. చిన్న కొడుకు మీద ప్రేమ ఉంటే ఇట్లా ఇస్తుంది. మరి మాకుంటుందా? మాకేముంటుంది? ఇట్లా చైర్మన్ బీజేపీ అవుతారు, కానీ మీ వాడలో వేరే పార్టీ వాడు కౌన్సిలర్ అవుతాడు అనుకో మీకు పైసలు వస్తాయా? మేమేం చేస్తాం, అరే మా పూర్తి కోటేషన్ గెలిపించింది కాబట్టి ఎక్కువ పైసలు వేయాలి, రోడ్లు వేయాలి, మోర్లు కట్టాలి, లైట్లు వేయాలని చెప్పి మేము అనుకుంటాం. ఇండ్లు కట్టాలి, లేకుంటే పెన్షన్లు ఇవ్వాలి మేము అనుకుంటాం. వేరే పార్టీ కోటేషన్ ఏమవుతుంది? మేము మీకు ఇచ్చినా రావు అవి, అవునా కదా? కాబట్టి మీ వాడలో అందరు కూడా ఇలా ఒక్కది కోటేరి 11వ తారీఖు నాడు పొద్దున్నే మంచిగా సకుటుంబ సమేతంగా అందంగా తయారుగానంటే మీరు వాళ్ళు బ్యూటీ పార్లర్ మొక్కుర్రి, పోయి తెల్లారు లేచి మంచిగా పొంగ లక్ష్మీ అమ్మవారు మొక్కురి, దుర్గమ్మని మొక్కురి, సరస్వతమ్మని మొక్కురి. తల్లి మా చొప్పదండిని కాపాడు, మా గల్లీలు మారాలి, మా చొప్పదండి మొత్తం మారాలి, అద్దంలోకి తీర్చిదిద్దే భారతీయ జనతా పార్టీకి ఓటేస్తున్నా మాకు నిధులు తల్లి అని చెప్పి మీరు అమ్మవారిని వేడుకొని మీ అమూల్యమైన ఓటును పువ్వు గుర్తు మీద వేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా అక్కా చెల్లకు అన్నదమ్ములందరూ కూడా శిరస్సు వంచి దండాలు పెడుతూ భారత్ మాతాకి జై శ్రీరామ్. ధైర్యంగా ఉండొచ్చు కదా పక్కా. పైసలు తీసుకోండి, ఓటు మాత్రం అమ్ముకోకండి.